అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. కీహోల్ ఆపరేషన్ ఈ మధ్యకాలంలో ఎంతోమంది ట్రైన్ అయ్యి చేస్తున్న ఆపరేషను. ఎన్నో ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న గాయాలతోటి చేస్తున్న చికిత్సా విధానం. అయితే మరి దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎప్పుడు చేయించుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ చేయించుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మొట్టమొదటిగా కీహోల్ ఆపరేషన్ అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే లాప్రోస్కోపీ టైప్ అంటారనమాట. మామూలుగా పెన్నులు లాంటివి చూసారు కదా, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఒక సైడ్ నుంచి పెట్టి చూసుకుంటూ ఇంకొక సైడ్ నుంచి పెట్టి చేసుకుంటూ చేసే విధానాన్ని కీహోల్ ఆపరేషన్. దాన్ని జాయింట్ లోపలికి ఆర్థోపెడిక్స్లో చేస్తాం కాబట్టి ఆర్థ్రోస్కోపీ అంటాం. నీ జాయింట్ లోపల చేస్తే నీ ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ జాయింట్లో చేస్తే షోల్డర్ ఆర్థ్రోస్కోపీ, హిప్ జాయింట్, ఎల్బో జాయింట్, యాంకిల్ జాయింట్, ప్రతి జాయింట్లోనూ మనం స్కోప్ పెట్టేసి, రిస్ట్ జాయింట్లో కూడా స్కోప్ పెట్టేసి ట్రీట్మెంట్ మనం చేయవచ్చు అనమాట. చాలా కామన్గా జరిగేది ఏమిటంటే నీ జాయింట్ ఆర్థ్రోస్కోపీ, తర్వాత కామన్గా జరిగేది షోల్డర్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ, చాలా తక్కువగా జరిగేది రిస్ట్ జాయింట్, యాంకిల్ జాయింట్, ఎల్బో జాయింట్ అనమాట. మరి ఫస్ట్ ఈ కీహోల్ ఆపరేషన్లో ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి? మొట్టమొదటి అడ్వాంటేజ్ ఏమిటంటే చాలా చిన్న గాయంతో మనము పెద్ద పెద్ద ఆపరేషన్లని చేసేయవచ్చు. ఎక్కువగా కట్ చేయకపోవడం ఉండడం వల్ల ఏంటంటే రికవరీ టైం చాలా తక్కువ అయిపోతుంది. చేసిన ఆపరేషన్ బట్టి, ఉన్న ప్రాబ్లం బట్టి సేమ్ డే పేషెంట్ లేచి నడవచ్చు. చాలా ఆపరేషన్లు డే కేర్లలో మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేసి 1-2 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ రొటీన్ జాబ్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇండికేషన్స్కి వస్తే మోకాళ్ళ లోపల ఏసీఎల్ లిగమెంట్ కానీ, పీసీఎల్ లిగమెంట్ కానీ, మీడిల్ మెనిస్కస్ టేర్ కానీ, లేటరల్ మెనిస్కస్ టేర్ కానీ, మోకాళ్ళ లోపల లూజ్ బాడీస్ ఉన్నా కానీ, మోకాలు చిప్పలో కానీ, మోకాళ్ళ లోపల ఉన్న ఫీమర్ బోన్లో కానీ ఎక్కడ చిన్న ఆస్టియోకాండ్రల్ లీజన్స్ అంటే ఏమిటంటే ఒక ఏరియాలో ఎముకని ఆనుకోనున్న కార్టిలేజ్ చిన్న పెచ్చులాగా ఊడిపడిపోతే ఆ ఏరియా క్లీన్ చేయడానికి కానీ, ఒక్కొక్కసారి డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే మనకి ఎక్స్రే చేసినా కానీ, ఎంఆర్ఐ చేసినా కానీ, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి మన ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చేసినా కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లం తెలియకపోతే దాన్ని ఒక్కొక్కసారి కీహోల్ ఆపరేషన్ చేసి ప్రాబ్లం ఏముందో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దాన్ని డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అంటారు. ఇంతకుముందు చేసింది మొత్తం థెరపటిక్ ఆర్థ్రోస్కోపీ అన్నమాట. ఇంకా ఎక్కడ మరి డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అవసరం పడుతుందంటే ఈ సైనోవైటిస్ అనే ఒక పదం ఉంటుంది మెడికల్ పరిభాషలో. అంటే ఏమిటంటే మోకాలు లోపల ఆయిల్ తయారు చేసే కణాలని సైనోవియోసైట్స్ అంటారు. అవి ఉండే లేయర్ని సైనోవియం అంటారు. ఆ సైనోవియం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో హెల్దీ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆయిల్లోంచి కార్టిలేజ్కి సంబంధించిన న్యూట్రిషన్ వెళ్తూ ఉంది. సో ఆ సైనోవియం పొరలో ఏమైనా తేడా వస్తే, దెబ్బ తగలడం వల్ల కానీ, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ చేస్తే ఒక్కొక్కసారి క్యాన్సర్ వంటి రోగాలలో కూడా బయాప్సీ చేయడానికి డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అకారణంగా అంటే ఇడియోపతిక్ అంటాం, కారణం లేకుండా ఏది జరగదు. ఇడియోపతిక్గా ఒక్కొక్కసారి సైనోవియం బాగా పెరిగిపోయింది అనుకోండి, ఆ సైనోవియంని తీసేయడం కోసం కూడా ఈ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాం. కొంతమందిలో రుమటాలజీ డిసీజ్ అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాగా పెరిగిపోయి కండ బాగా వాచిపోయి జాయింట్ అంతా డ్యామేజ్ అయిపోయేసి మందులతోని తగ్గని పరిస్థితుల్లో ఏం చేస్తామంటే ఈ కీహోల్ ఆపరేషన్ తోటి జాయింట్ అంతా క్లీన్ చేసేసి ఆ పాడైపోయిన కండని ప్యానస్ అంటాం, దాన్ని అంతా తీసేస్తాము. అప్పుడు మందులు సమర్థవంతంగా పనిచేసి జబ్బులోంచి సాధ్యమైనంత ఎక్కువగా కోలుకునే అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా కీహోల్ ఆపరేషన్ మోకాల్లో ఎంతో అవసరం ఉంది. తర్వాత షోల్డర్ జాయింట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే బాలు తొలగిపోయినప్పుడు కప్ సైడు బ్యాంకార్డ్స్ లీజన్ అని ఏర్పడుతుంది, బాల్ సైడు హిల్సాక్స్ లీజన్ అని ఏర్పడుతుంది. ఈ రెండింటిని ఒకే టైంలో క్లియర్ చేయాలి, హీల్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి అంటే కీహోల్ ఆపరేషన్ చాలా అవసరం.
కొంతమందిలో ఈ భుజాన్ని ఆడించే కండ రొటేటర్ కఫ్ అంటారు, ఆ కఫ్ కట్ అయిపోతుంది. ఆ కఫ్ని ఇంత పెద్దగా కట్ అయిపోయిన కఫ్ను కూడా చిన్న చిన్న గాయాలతోటి ఆపరేషన్ చేసే విధానాన్ని కీహోల్ ఆపరేషన్ అంటారు. కొంతమందిలో ఫ్రోజన్ షోల్డర్కి మా దగ్గర అయితే డిస్టెన్షన్ హైడ్రోడైలిటేషన్ అనే లేటెస్ట్ టెక్నిక్ ఇంజెక్షన్ ద్వారా చేస్తున్నాము. కొంతమందిలో దానితో కూడా సెటిల్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ తోటి డిబ్రేడ్మెంట్ చేస్తూ ఉంటామన్నమాట. సో దానివల్ల కూడా ఏమైపోతుందంటే జాయింట్ అనేది క్యాప్సూల్ రిలాక్స్ అయిపోతుంది, టెండాన్స్ అవన్నీ ఫ్రీ అయిపోతాయి, జాయింట్ ఫ్రీ అయిపోయే అవకాశం ఉంది అన్నమాట. కొంతమందిలో ఈ భుజాన్ని ఆడించే ఎల్బో జాయింట్ని ఆడించే కండరము బైసెప్స్ టెండాన్ అనేది లోపల సగం పాడైపోయి అటు ఇటు కదులుతూ బాగా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. దాన్ని కుట్టడానికి కానీ దాన్ని కట్ చేయడానికి కానీ కాటరైజ్ చేయడానికి కూడా మనము కీహోల్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవాళ రేపు కీహోల్ ఆపరేషన్ తోటి 100కి 90 రకమైన రుగ్మతల్ని మనము క్లియర్ చేయగలుగుతున్నాం. కీహోల్ నీ జాయింట్లో కానీ కీహోల్ షోల్డర్ జాయింట్లో కానీ. అవి కాకుండా రిస్ట్ జాయింట్లో టీఎఫ్సిసి ఇంజరీ అని ఉంటుంది, ట్రయాంగులో ఫాబ్రో కార్టిలేజ్ లిగమెంట్ కాంప్లెక్స్ ఇంజరీ అని అంటాం. అవి ఏమైపోతుందంటే అది కట్ అయిపోయినప్పుడు ఈ మూమెంట్లో చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది, ఈ మూమెంట్లో చాలా ఇబ్బంది అవకాశం ఉంది. అప్పుడు ఆ లిగమెంట్ కాంప్లెక్స్ని క్లియర్ చేయడానికి కానీ క్లీన్ చేయడానికి కానీ కుట్టడానికి కానీ ఈ రిస్ట్ ఆర్థ్రోస్కోపీ అవసరం పడుతుంది. తర్వాత చీలమండలం అంటే యాంకిల్ జాయింట్లో ఆస్టియోకాండ్రైటిస్ డిసికెన్స్ కానీ లేకపోతే ఆ లోపల ఉండే ఎముక టాలస్ అనే బోన్లో ఒక్కొక్క దగ్గర కార్టిలేజ్ లాస్ అయిపోతుంది. సో అక్కడ మళ్ళీ కార్టిలేజ్ నింపడానికి కానీ కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో వస్తున్న కోవిడ్ హిప్ అంటారు. ఈ కోవిడ్ హిప్లో ఒక్కొక్కసారి జాయింట్ లోపల లూజ్ ముక్కలు ఉండి జాయింట్ పాడైపోతే జాయింట్ డిబ్రేడ్మెంట్ చేసేసి లోపలికి ఆయిల్ కానీ పిఆర్పి కానీ బీమ్యాక్ కానీ ఇవ్వడానికి ఈ కీహోల్ ఆపరేషన్ అవసరం పడుతుంది. ఒక ట్రీట్మెంట్ కీహోల్ ఆపరేషన్ తోటి కానీ అవుతుంది అని తెలిస్తే మాత్రము అది కీహోల్ ఆపరేషన్ చేయించుకోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే చిన్న గాయంతో ఎక్కువ రికవరీ ఉంటుంది, ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కాకపోతే రొటీన్ కన్వెన్షనల్ సర్జరీస్ కన్నా కానీ కీహోల్ ఆపరేషన్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ డిస్పోజబుల్స్ ఎక్కువగా కాబట్టి కాస్త ఎక్కువగా ఉండొచ్చు, కానీ దానివల్ల ఉండే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంది. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అయినా, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ అయినా, బ్యాంకార్డ్స్ లీజన్ అయినా, హిల్సాక్స్ లీజన్ అయినా, తర్వాత క్యాప్సులార్ రిలీజ్ అయినా, తర్వాత రొటేటర్ కఫ్ రిపేర్ అయినా కీహోల్ ఆపరేషన్తో చేస్తే వచ్చే రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి ఇంతకుముందు చేసింది ఫెయిల్ అయిపోతే మళ్ళీ రివిజన్ సర్జరీ చేయాల్సి వస్తే కూడా కీహోల్ ఆపరేషన్ తోటి చేయించుకున్న దాంట్లో మళ్ళీ రివిజన్ సర్జరీ చేయడం చాలా సులభం.